జానీ మాస్టర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. జానీ మాస్టర్ తన మీద పలుమార్లు లైంగిక దాడి చేశారని, పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ లేడీ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదులో విస్తుపోయే అంశాలున్నాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ వెళ్తున్నప్పుడు నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. సదరు మహిళ నార్సింగ్ నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్ మీద ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ కింద 376, క్రిమినల్ బెదిరింపు కింద 506, స్వచ్ఛందంగా గాయపరచడం 323లోని క్లాజ్ 2 మరియు N కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్కు గతంలో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ డాన్సర్ సైతం జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేశాడు. ఇక జానీ మాస్టర్ ప్రస్తుతం జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఉవ్వెత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.